మరి ఈ దినము పార్లమెంటు అభ్యర్థిగా భువనగిరి తరపు నుంచి మరి గౌరవనీయులు కొరికుప్పల అమన్ నరేందర్ గారు తెలంగాణ రైతు సమితి రాజ్యం కింద మరి వారు ఎంపీగా పోటీ చేసి నామినేషన్ చేయడం జరిగింది. మరి ఈ దినము మన సంఘములో మరి వారిని ఎంపీగా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక మరి వారిని మనము సన్మానించుకోవటం కూడా చాలా మంచిది. అందుకే ఈ సన్మాన కార్యక్రమానికి మరి అమ్మగారు లక్ష్మమ్మ మరి మహేంద్ర గారు వారు ముందుకు వచ్చినట్టయితే మన సంఘం తరపున మరి వారికి ఒక చిన్న సత్కారము చేయాలని ఆశపడుతున్నాను. కొంచెం ముందుకు రండి. మంచిది, కూర్చోండి. అమ్మగారు గారు సంతోషం. మరి విలేకరులు కూడా వచ్చున్నారు కనుక ఈ సందర్భంగా ఒక 2 మాటలు క్రిస్టియన్ మైనారిటీ తరపున శాంతి సంపూర్ణ సువార్త తరపున రామకృష్ణ అనే నేను పాస్టర్ గారిని మరి వీరి గురించి 2 మాటలు నేను పంచుకోవటానికి ఆశపడుతున్నాను. సావాసం చేస్తున్నాను. వారి విధి విధానాలు, వారి ఆలోచనలు, వారి మాట తీరు, వారి ప్రవర్తన, వారికి ఉన్న ఎడ్యుకేషను, వారికి ఉన్న సమస్తమును బట్టి కూడా నేను వారికి ఫ్యాన్ అయ్యాను. రెండోదిగా ఆలోచన చేస్తే భువనగిరి ఈ యొక్క పార్లమెంటు అభ్యర్థులుగా మరి ఎంతోమంది కూడా స్వతంత్రం వచ్చిన కాడి నుంచి, ఓటు వచ్చిన కాడి నుంచి రౌడీలు, గూండాలు, చదువు లేని వారు, జ్ఞానం లేని వారు, డబ్బుతోనే ఎంతోమంది కూడా పదవులు ఎల్లబెట్టి అనేక విధాలుగా అడుగంటిపోయిన వారిని అంతే వారి జాతిని అంతే విధంగా ఉంచి మానవత్వ కోణంలో ఆలోచన చేయకుండా మరి అందరినీ కూడా అడుగంటిపోయే విధంగా రౌడీలు, గుండాలు, చదువు లేని వారు, జ్ఞానం లేని వారు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈనాడు ఈ తెలంగాణ ఇలాగూ మరి వెనకబడిపోయింది కనుక మరి ఈరోజు ఒక శుభదినం, ఈరోజు ఒక సంతోషించాల్సిన దినం, ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా గర్వించదగిన దినం, గర్వపడాల్సిన దినం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే ఈ సమయంలో మరి ఎడ్యుకేషన్ కలిగిన అతను
అట్టడుగు నుండి పార పని చేసుకునే కాడ నుండి, సిమెంట్ పని చేసే కాడ నుంచి, హోంగార్డు చేసే పని కాడ, ఆ జిల్లాలో అనేక విధమైన న్యాయపరమైన పనులన్నిటిని కూడా చక్కదిద్ది ఎలాంటి మచ్చలేని ఒక చక్కని ఒక మంచి జడ్జిగా పేరు పొందిన, చదువుకున్నవారు, జ్ఞానం కలిగిన వారు, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, సహాయకుడు. ఈనాడు మన భువనగిరి పార్లమెంటుకి ఎంపీగా పోటీ చేసినందుకు ఈ మైనార్టీ సంఘాల తరఫున, క్రిస్టియన్ మైనార్టీ సంఘాల తరఫున నేను, నా సంఘము, ఇంకా చాలా మంది కూడా ఈ భువనగిరి లోపల ఉన్న మైనార్టీ సోదరులు, అదే రీతిగా క్రిస్టియన్ సోదరులు ఎంతో మంది కూడా మరి వారికి సపోర్ట్గా నిలబడుతున్నాము. మరి అలాంటి వాళ్ళు ఇంకా రావాలి. చాలా మంది అట్టడుగున పడిపోతున్నారు, ఎంతో మంది కూడా. మరి చదువుకున్న రిటైర్డ్ జడ్జీలు, ఐపీఎస్ ఆఫీసర్లు, డిగ్రీ చదివిన వారు, ఎడ్యుకేషన్ కలిగిన యువత ఎంతో మంది ఉన్నారు కనుక వారందరూ ముందుకొచ్చి ఈ చెడిపోయిన సమాజాన్ని, ఈ గుళ్ళుబట్టిన సమాజాన్ని, ఈ పాడైపోయిన సమాజాన్ని, ఏకపక్షంగా పరిపాలించే సమాజాన్ని ప్రజలందరికీ కూడా న్యాయపరమైన మరి పరిపాలన అందించాలని మరి ఈనాడు మహేందర్ గారు మన మధ్యలోకి రావటము, మనందరి కోసము మన భువనగిరి పార్లమెంటుని బాగు చేసి విద్య, నీరు, ఆహారము, వస్త్రము, ఇంకా అనేక విధమైన మౌలిక సదుపాయాలు లేక అట్టడుగు ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు కనుక వారందరికీ కూడా సమపాలములో సమన్యాయం చేయటానికి ఆయన ముందుకొచ్చి మరి గత 4-5 రోజుల క్రితమే భువనగిరి కలెక్టర్ గారు కలెక్టర్ ఆఫీసులో మరి వారు నామినేషన్ వేయటం జరిగింది. ఆ నామినేషన్ నేను కూడా వెళ్ళాను. అక్కడ కలెక్టర్ గారు కూడా ఎంతో మంది అందరి కూడా రిజెక్ట్ చేసేసి, కానీ మహేందర్ గారి మాత్రము చక్కగా వారిని నమస్కరించుకొని, వీరు వారిని నమస్కరించి, వారు వీరిని నమస్కరించి వీరి ఫైలు సక్సెస్ఫుల్ గా చేసినందుకు కలెక్టర్ గారికి కూడా నేను ధన్యవాదాలు చెల్లించుకుంటూ, ఈ యొక్క భువనగిరి సమాజానికి నేను ఒక మంచి మెసేజ్ ఇస్తున్నాను. దయచేసి ఇలాంటి చదువున్న వారు, జ్ఞానం కలిగిన సమాజాన్ని స్థాపించేవారు, అట్టడుగు ఉన్న వారిని కూడా లేవనెత్తేవారు, విద్యలోను సమస్తములో కూడా ప్రోత్సహించే వారిని మరి మనం గెలిపించుకుందాం. మన సంఘం తరపున కాదు, మరి వారు బీసీలు, కుమ్మరి వారు కనుక వారు బీసీలు కూడా అర్థం చేసుకొని మరి బీసీలో ఒక బలమైన నాయకుడు నిలబడి ఉన్నాడు కనుక అలాంటి నాయకుడిని మనం అంతా కూడా బలపరుచుకోవాలని కోరుచు, వారు మరి మనందరి కోసం నిలబడినందుకు మా సంఘం తరపున, క్రిస్టియన్ మైనార్టీ సంఘం తరపున, అన్నిటి తరపున వారికి నేను కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచును గాక. ఇంకొక పాయింట్ కూడా చెబుతున్నాను. వారి కుటుంబ వ్యవహారాల గురించి ప్రజలు ఏది ఆలోచన చేయొద్దు. అవి ఏ విధంగా వచ్చినాయో, ఎలా వచ్చినాయో అది భగవంతుడికి తెలవాలి, వారికి తెలవాలి. కనుక ఇలాంటి రూమర్స్ నమ్మకుండా దయచేసి ఈ పార్లమెంట్ లో ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకొని వారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించి వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచండి. వారు మీకు సదా మీ సేవలో ఉంటాడు, నిత్యం మీ సేవలో ఉంటాడు. నేను మీ మార్కు పాస్టర్ గారిని, రామకృష్ణ పాస్టర్ గారిని, ఇక్కడికి వచ్చిన విలేకరుల సహోదరులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ సందర్భంగా మన ఇక్కడ చూడండి.
ఇక్కడ చూడండి